హాయ్ అండి. ఈరోజు నేను చేసిన రెసిపీ బొంబాయి రవ్వతో చిప్స్ అండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. క్రంచీగా, స్పైసీగా మీరు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ముందుగా ఈ క్రంచీ చిప్స్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బొంబాయి రవ్వని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి చిల్లీ ఫ్లేక్స్ ఇష్టం లేనట్లయితే 1 స్పూన్ కారమైన వేసుకోవచ్చండి. ఆ తర్వాత 1 స్పూన్ వామ్ వేసుకోవాలి. వామ్ని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అందువలన ఆయిల్ వేసుకోవాలని చెప్పాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక పిండి ముద్దలాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత చూసారు కదండి, రవ్వ మొత్తం వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది. ఈ విధంగా గట్టి చపాతీ ముద్దలాగా రెడీ అయింది కదండి. ఇప్పుడు దీనిని 2 భాగాలుగా చేసుకొని మనం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ తిక్కుగా కాకుండా కొంచెం పలచగానే ఒత్తుకోండి. మరీ తిక్కుగా ఒత్తుకుంటే ఏగేటప్పుడు చాలా టైం పడుతుంది. కాబట్టి కొంచెం సన్నగానే ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేశాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదే విధంగా మనం పిండి మొత్తాన్ని ఇదే విధంగా చపాతీ చేసుకుంటూ కావాల్సిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్కి ఎంత అయితే పడతాయో అంతే వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఇవి కొంచెం ఉబ్బుతాయి, మళ్ళీ మీకు ఇబ్బందిగా ఉంటుంది. చూసారు కదా, ఏ విధంగా పొంగుతూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసి మిగిలిన చిప్స్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచి టేస్టీగా రెడీ అయిపోయిన ఈ చిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.